ప్రైజ్ లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. ఇద్దరు దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవదూత ఆమెను దర్శించెను. ప్రియమైన వాళ్ళారా, ఈ వృత్తాంతం మనకు చాలాసార్లు తెలిసి ఉంటుంది. మనోహ దంపతులకు జరిగిన విషయం ఏమైందంటే, మనోహ అనే వ్యక్తికి ఆయన భార్య ఒక్కటి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దూత మాట్లాడింది ఏంటంటే, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయన పేరు ఇది పెట్టాలి అని సమస్తం ఆయన గురించి చెప్పినారు. అయితే ఈమెకు తెలియదు ఆ విషయము. ఆ దేవదూతను ఆమె అంత స్పష్టంగా ఎరగలేదు. తన భర్తకు చెప్తే తన భర్త ఏమన్నా అంటే మరలా ప్రార్థన చేసినాడు. 8వ వచనం అదే ఏమనంటే, అందుకు ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో బిడ్డకు మేమేమేమి చేయవలను అంటే, వారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా సంసోనును దేవుడు ఇయ్యాలనుకున్నాడు వారికి. సంసోను మహాబలశూరుడు. ఆ బలశూరుడైన వ్యక్తిని ఇచ్చే ముందు దేవుడు తన యొక్క చిత్తమును బయలుపరిచినాడు. ఫిలిష్తీయుల నుంచి రక్షించేటోడు, ఈయన నాజీరు చేయబడిన వ్యక్తి, ఈయన తల మీదకి మంగళకత్తి రానియొద్దు, ఈయన యొక్క ఉండవలసిన లక్షణాలని చెప్పేసిన దూత. అయినప్పటికీ ఆమె భర్త అయిన మనోహ ఏమడిగినాడంటే మరలా ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన చేసిన వృత్తాంతంలో ఈ మాటలు రాయబడ్డాయి. అట్లయితే దేవుడు కనికరించి మరొకసారి ఆ దేవదూతను పంపి ఏమేమి చేయవలను అంటే అవన్నీ చేపించిపోయినాడు. ఈ విషయం ఏంటంటే, పుట్టబోయే బిడ్డకు తల్లిదండ్రులు ఏమేమి చేయవలని అనే విషయము మన తాతలను కాదు అడగవలసింది, మనకు గర్భఫలం ఇచ్చిన దేవుణ్ణి అడగాలి. మనం ఏ స్కూల్లో వేయాలా, ఏ కాలేజీలో వేయాలా, ఎవరికి పెళ్లి చేయాలా, ఏ హాస్టల్లో చదివిపియాలా, ఏ స్థలం నుంచి అమ్మాయికి అబ్బాయిని తేవాలా, అబ్బాయి నుంచి అమ్మాయికి తేవాలా, ఇది వెతకాలి, దేవుని దగ్గర అడగాలి. ఈనాడు మనం ఎంత వృధా ప్రయాస చేస్తున్నామంటే, దేవుణ్ణి అడగకుండా మనకు తెలిసిన వాళ్ళని అందరినీ, చుట్టాలందరినీ అడుగుతాం. ఏ స్కూల్ మంచిది, ఎక్కడ చదివిపిస్తే బాగుంటుంది, ఏ హాస్టల్ మంచిది, ఇట్లా అడుగుతాం. లేకుంటే సంబంధం అడిగేదంటే మన చుట్టాలందరిని అడుగుతాం, మా అబ్బాయికి అమ్మాయి కావాలి, లేకుంటే మా అమ్మాయికి అబ్బాయి కావాలని. కానీ దేవుని అడగవలసిన విషయం మర్చిపోయినాము. బహు భయంకరమైన విషయం. యేసు రక్తంతో విమోచింపబడి, ఆయన శిలువ రక్తం ద్వారా విమోచింపబడి కడగబడిన మనము, ఆయన సంఘంలో నాటబడిన మనము మన పిల్లలను పెంచే విషయంలో చెప్పుకుంటాం. కృతజ్ఞత కొడుకులు పెట్టుకొని పిల్లలు పుట్టినప్పుడు చెప్పే వాక్యం ఏంది? కీర్తన 128లో 3వ వచనం, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమేమో దేవుడు ఇచ్చినాడు, కానీ ప్లాన్లేమో మనవి. ఎంత విచారం చూడండి. గర్భఫలం ఇచ్చిన దేవునికి ఆ బహుమానం ఎట్లా కాపాడాలనో ఆయన చెప్తే మంచిగా ఉంటుంది మన జీవితంలో. ఈ మనోహ ఎంత స్పష్టమైన వైఖరి కనపరుస్తున్నాడో, తల్లిదండ్రులమైన మనము ఈ వైఖరిలో ఉండాలి. పుట్టబోయే బిడ్డకు మేమేమేం చేయవలనో, మనమేం చేయాలనో దేవుని తెలుసుకోవాలి. ఈనాడు దేవుణ్ణి అడగకుండా, దేవుని వాక్యానుసారంగా పెంచకుండా ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఎన్ని క్రైస్తవ వివాహాలు ఈనాడు సంసారాలు బాగలేవు. ఎన్నో విడాకులు తీసుకునే పరిస్థితులు, ఎన్నో అసమాధానమైన కుటుంబాలు. సంఘంలో తండ్రి సంఘ పెద్ద ఉంటాడు, మామ సంఘ పెద్ద ఉంటాడు, కుటుంబంలో అల్లరే ఎప్పటికీ. ఇది ఎంతో దౌర్భాగ్యత. ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుడు విచారం వ్యక్తం చేస్తున్న విషయము. మనం విచారపడి మన జీవితాలలో మనకు పిల్లలు కావాలంటే దేవుణ్ణి అడుగుతున్నాం. పిల్లలు ఇచ్చినప్పుడు పిల్లల్ని పెంచే విషయము దేవుని దగ్గర నేర్చుకొని మన పిల్లలను దేవునికి ప్రతిష్ఠించి దేవుని వాక్యానుసారంగా వారిని పెంచినప్పుడు, అందుకే సామెతల్లో రాయబడిన మాట, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడిని అయినప్పుడు దంతంలో తొలగిపోవడానికి అక్కడ పుట్టినట్లు పెట్టి వృద్ధుడైనప్పుడు అని రాసినాడు. ముసలితనం వచ్చేంత వరకు నీ పిల్లలు జాగ్రత్తగా ప్రభు వాక్యంలో నిలవాలంటే ప్రభుని అడగాలి. మనం దేవుని చిత్తం మన పిల్లల పట్ల ఏందో అడిగి తెలుసుకొని వాక్యానుసారంగా మన పిల్లలను పెంచబద్దులమైన మనోహ దంపతుల వల్ల మనం ఉన్నట్లు చూసుకుందాం. దేవుడి మాట దీవించిన కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మనోహ దంపతులు నీ యొక్క చిత్తము ఎరగడానికి ఎంతో ప్రయాసపడ్డారు. నీ చిత్తానుసారంగా వారు పెంచడానికి ఇష్టపడ్డారు. అయినప్పటికీ సంసోను సరిగా లేకపోయినాడు.
మా పిల్లల్ని మేము అట్లా పెంచలేము, ఎట్లా సరిగా ఉంటారు నాయన, లేదా మనం క్షమించండి, నీ అందు ఆధారపడి పెంచుటకు సహాయపడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.